యుద్ధ వాతావరణ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెప్పి గ్యాస్ కంపెనీల ముందు క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది. గతంలో అయితే ఇట్లా బుక్ చేయగానే ఇట్లా సిలిండర్ వస్తుండే, కానీ ఇప్పుడు మేము క్యూ లైన్లు పట్టాల్సిన పరిస్థితి అని చెప్పి ఆందోళన చెందుతున్నారు వినియోగదారులు. ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా క్యూ లైన్లో పట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే యుద్ధం కొనసాగుతుంది, యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు కూడా కలిగాయి. ఇప్పటికే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోటళ్లన్నీ కూడా మూసేసిన పరిస్థితి, కమర్షియల్ సిలిండర్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. ఎప్పుడు వచ్చినావు, ఏంది పరిస్థితి? గ్యాస్ అక్కడ యుద్ధం జరగడం వల్ల ప్రాబ్లం వస్తుంది. 6:30కు వచ్చి వెయిటింగ్లో ఉన్నాము ఇక్కడ గ్యాస్ కోసం. ఆన్లైన్లో బుక్ చేసినాము, అయినా కానీ గ్యాస్ దొరకకొచ్చింది. ఆఫీస్కి రండి, క్యూలో ఉండండి చెప్తున్నారు. ఇప్పుడు 6:30 నుంచి ఇంకా లైన్ కూడా రాలే నాకు. అంటే ఇంతకు ముందు ఎట్లా తీసుకునేవాడు? ఇంతకు ముందు ఇంటికి వస్తుండే, ఇప్పుడు లైన్లో నిలబడితే కూడా దొరకకొచ్చింది. ఆగండి 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 అని బయట, ఆగండి ఆగండి అని బయట తోచేస్తున్నాం. లైన్ ఉంది. మీరు చెప్పండి ఏమైంది? ఇంకోటి సార్, నేను వారం నుంచి గ్యాస్ అయిపోయింది, బుక్ చేద్దామని చెప్పేసి బుక్ చేస్తున్నా. ఆ నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను 5 కావచ్చు అని అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మెసేజ్ వచ్చింది, ఆల్రెడీ గ్యాస్ డెలివరీ అనేది వచ్చింది. అసలు నేను బుక్ చేయలేదు, డెలివరీ అనేది మెసేజ్ వచ్చింది. అది 24 వచ్చింది, నేను చూసుకోలేదు. ఈరోజు ఎందుకు మళ్ళీ బుకింగ్ అవుతుంది అని చెప్పేసి నేను చెక్ చేసుకున్న కంటే ఆల్రెడీ గ్యాస్ డెలివరీ అని చెప్పేసి చూపిస్తుంది. నేను గ్యాస్ తీసుకోలేదు, తీసుకుంటే ఎందుకు వస్తా సార్? 24 డెలివరీ వచ్చింది ఆల్రెడీ. సరే, నువ్వు గ్యాస్ తీసుకోలేవు, డెలివరీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళని అడిగినావా? అదే అడుగుదామని వెళ్తున్నా, లైన్ ఇచ్చున్నా, అదే అడుగుదామని చెప్పినా. కాసేపు ఏంది వాళ్ళకి ఫోన్ చేసిన, అతనికి డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదే అంటుండు. నా సంబంధం లేదంటున్నారు. ఓకే, మొత్తంగా చూడొచ్చు, ఇంకా మరికొంతమంది క్యూ లైన్ లో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకోసము చెప్పండి. మీరు క్యూ లైన్ లో ఉన్నారు కదా, అసలు గ్యాస్ దొరుకుతుందా దొరకదా అని ఉన్నారు? అది కూడా గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లల ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా కొంచెం హోటల్కి సర్వీస్ మానేసి ఈ బ్రోకర్ పని బంద్ చేసి కొంచెం ఏంటంటే ఇంటి వరకు గ్యాస్ సప్లై చేస్తే బాగుంటుంది. పిల్లలకి ఎగ్జామ్ చాలా అయితే వాళ్ళు కూడా డిఫెండ్ అయిపోతారు. పొద్దున వంట వేసి పంపించాలంటే మళ్ళీ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిపోతారు. చాలా రిస్కులో పడతాయి. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంచెం జాగ్రత్త రిస్క్ తీసుకొని గ్యాస్ సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు క్యూ లైన్ లో ఉన్నవారు. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చినావు క్యూ లైన్ లో, ఏంది నీ పరిస్థితి? సార్, నేను గ్యాస్ బుక్ చేసి 5 days అయింది. సాటర్డే నైట్లో బుక్ చేసిన. నాకు సాటర్డే బుక్ చేసినాక 1 days ఒక రోజులో వస్తుండే. ఇప్పుడు 5 రోజులు వస్తే బుక్ చేస్తే కూడా బుకింగ్ అయిపోయింది అంటున్నా, ఇంకా వస్తలేదు. ఇప్పుడు బుకింగ్ చేసి కూడా లైన్లో వచ్చి నిలబడి पड़ती लाइन में खड़े ना पड़ रहा। और उसके अलावा भी जो है ना, घर वहाँ पे आ रहे, होटलों में डाल रहे, बेच रहे, बिलाक करके जा रहे। स्टार्टिंग में 1200 में बेच रहे, 1500 1700 में बेच रहे। लाके गैस वाले आ रहे ज़रूर, मगर फ़ोन आ रहा नहीं, थोड़ा कैलेंडर आया बोल के बोल रहे नहीं. మొత్తానికి చూడొచ్చు, కంపెనీ వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఇక్కడైతే ఉదయం నుండి బారులు తీరిన జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ మాకు సిలిండర్ బుక్ అయింది, మాకు 24 తారీఖు నాడు సిలిండర్ బుక్ అయింది, కానీ మాకు డెలివరీ కాలేదు అని చెప్తున్న పరిస్థితి. దీనివల్ల వీరికి అడగతందుకు వచ్చాము. ఉదయం నుండి కూడా ఇక్కడ క్యూ లైన్లో పట్టిన పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దీనికి అందరికి సంబంధించి ఈ క్యూ లైన్లో ఇబ్బందులు కాకుండా చూసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనం గ్యాస్ కంపెనీలోకి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి. అసలు ఇక్కడ ఏముంది, దీనికి అందరికి సంబంధించి కౌంటర్ల వద్ద అసలు క్యూ లైన్ ఉంది, దీనికి ఏం పరిస్థితులు ఉన్నాయని అడిగితే తెలుసుకుందాం. ప్రధానంగా మొత్తానికి చూడొచ్చు, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా వారిని అడిగే ప్రయత్నం అయితే చేయొచ్చు. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ కొరతతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఈ గ్యాస్ కొరత అసలు ఎందుకు ఏర్పడింది, ఈ కొరత నిజంగానే కొరత ఉందా లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? గ్యాస్ కోసం వచ్చిన వారు మీరు ఎప్పుడు వచ్చింది గ్యాస్ కోసం? మార్నింగ్ వచ్చాను, నేను 7th నాడు బుక్ చేశాను, ఇప్పుడు రాలేదు. దాని పొజిషన్ ఏదో కనుక్కుందామని వచ్చాను. 7 తారీఖు నాడు బుక్ చేశాను, ఎప్పుడు నెక్స్ట్ డే వస్తుండే, రాలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే రిసిప్ట్ తీసుకొని అక్కడికి పోయి తెచ్చుకోండి అంటున్నారు. ఇంతకు 1 డేలో వస్తుండే, బుక్ చేసిన రాత్రి బుక్ చేసినా పొద్దుగాల వస్తుండే. వీళ్ళకే తెలియాలి కదా, ఎవరికి మాట్లాడినా అన్నీ ఎవరు ఫోన్లు చెప్తలేరు. లోపలికి వద్దామంటే లేదు, ఇప్పుడు వస్తే మీరు పోయి తెచ్చుకోండి అని చెప్పి రిసిప్ట్ ఇస్తున్నారు. ఇది సంగతి. మరి వేరే జాగాలు అయితే అన్ని జాగాలు అపార్ట్మెంట్లు HP కానీ అవి కానీ బుక్ చేయగానే వచ్చేస్తున్నాయి.
మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అసలు గ్యాస్ కు సంబంధించి ఎప్పుడు వచ్చినావు? నేను 8 తారీఖు బుక్ చేసిన అన్న, అది కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుదామని, ఇప్పుడు మేడం అంటూ కొంచెం ఆగు అని. ఇప్పుడు గ్యాస్ లేదు ఇంట్లో, పరిస్థితి ఎట్లుందంటే ఖతర్నాక్ ఉంది. బయట పోయి తీసుకొస్తామంటే 1700, 1800 ఇస్తాను కానీ లేదు. నేను బోధన కూడా పోయినా, బోధన పోయి అడిగితే 2000 ఇస్తా అన్నా కానీ లేదు. ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తం కట్టెల మీద, నిన్నటి నుంచి కట్టెల మీద వండుతున్నాం. అసలు ఎందుకు కొరత ఏర్పడింది అనుకుంటున్నాం? మాకే తెలియదు అన్న, ఇది బయట అదేమో నడుస్తుందంట దాని కారం. అది ఇరాన్, అది ఎవరు వాళ్ళది మన ఇండియా రాసి తీసుకొచ్చి ఇది ఒకటి. మన మోదీ సర్కార్ ఏం చేస్తుండో ఏమో అర్థమవుతుంది నాకైతే. మొత్తానికి చూడొచ్చు గ్యాస్ కంపెనీలో అయితే వారు రిసిప్ట్స్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మేడం ఉంది, వారిని అడుగుదాం. మీరు ఎప్పటి నుండి ఏ డేట్ నుంచి రిసిప్ట్ ఇస్తున్నారు? ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా మీరైతే క్యూ లైన్లో పట్టిన పరిస్థితి, దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా ఎప్పుడు నుండి క్యూ లైన్ దీనికి అంతటికి సంబంధించి గ్యాస్ ఇస్తున్నారు, దానికి సంబంధించి అడిగే ప్రయత్నం. ప్రధానంగా చూడొచ్చు గ్యాస్ కంపెనీలు వారు బిల్లింగ్ ఇస్తున్నామా లేదా అనే కోణంలో కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. వారి దగ్గర సరైన సమాధానం లేదు. ఎందుకంటే గ్యాస్ కొరత అనేది కృత్రిమంగా సృష్టించిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో గ్యాస్కు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇంటికి వచ్చి డెలివరీ చేసేది, ఇప్పుడు యుద్ధ వాతావరణ నేపథ్యంలో సర్వర్లు డౌన్ ఉన్నాయని చెప్పి బ్లాక్లో అమ్ముకుంటున్నారని కస్టమర్లు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ ఏదైతే భారత్ గ్యాస్ కంపెనీకి సంబంధించిన యజమానులు ఇక్కడ ప్రశ్నిస్తే వారైతే ఎలాంటి సమాధానం అయితే చెప్పడం లేదు. మాకేం తెలియదు, మేము రిసిప్ట్ల గురించి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మాటనైతే దాటవేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ యుద్ధ వాతావరణ నేపథ్యంలో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్ల, వదంతుల వల్ల మాకు గ్యాస్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన చెందుతున్న పరిస్థితి. దానికైనా సరైన సమాధానం లేకపోవడంతో క్యూ లైన్ల పట్టిన పరిస్థితి నెలకొంది. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియాలో కూడా గ్యాస్ కొరత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్రంలో గ్యాస్ కంపెనీల దగ్గర క్యూ లైన్లు పట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో తమకు గ్యాస్ దొరుకుతుందో లేదో అనే ఆందోళనలో చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, క్యూ లైన్లో నిలబడ్డారు. సార్ చెప్పండి, మీరు క్యూ లైన్లో అసలు ఎందుకోసం నిలబడ్డారు? అసలు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ ఎందుకు ఉందంటే, ఇప్పుడు గ్యాస్ బుకింగ్ ఇంతకుముందు చేస్తే వచ్చేది, ఇప్పుడు రావడం లేదు, బుకింగ్ కూడా కావడం లేదు. మీరు ఒక్కసారి మేనేజర్ గారు వచ్చిండ్రా అని మీరే కనుక్కోండి వెళ్ళి, ఎందుకు అవుతలేదు? మీ ఇంట్లో కూడా గ్యాస్ ఉంటుంది కదా. గ్యాస్ ఓకే, యుద్ధం కొనసాగుతుంది, దానివల్ల ఏమన్నా మీరు ఆతృత పడుతున్నారు? యుద్ధం ఆతృత అందరికీ ఉంటుంది, ఎందుకు ఉండదండి? సామాన్యులపై ఇంతకుముందు బుకింగ్ ఇట్లా ఉండదా? కరోనా టైంలో కూడా ఎంతో దీనిగా అయింది, సప్లై అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరున్నాయి. అది చూడొచ్చు, ఇక్కడ ఏదైతే చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు, మీరు క్యూ లైన్ లో ఉన్నారు. ఇంతకుముందు క్యూ లైన్ పట్టారా? లేదండి. ఎందుకోసం క్యూ లైన్ పట్టారు? మీకు కూడా అందరికీ తెలిసిన విషయమే, యుద్ధం వల్ల. సో అట్లీస్ట్ వీళ్ళు గ్యాస్ కొరత లేదని చెప్పేసి చెప్పాలి. సో అలాంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ బుకింగ్ చేంజ్ అయింది, బుకింగ్ ఇలా చేయాలి, చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ ఉండింది, బుక్ అవ్వట్లేదు లాస్ట్ 1 వీక్ నుంచి. మరి అట్లీస్ట్ వీళ్ళు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బుక్ ఇలా చేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు సడన్గా పెట్టేసి వాట్సాప్ బుకింగ్ అని చెప్పేసి ఇలా పెట్టడం కరెక్ట్ కాదు. ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఇవి ఈజీ. వీళ్ళు ఇప్పుడు దాదాపు 8 గంటలకు వచ్చి 8:30కి వచ్చి నిల్చున్నాం లైన్లో. సో ఇలా ముందు ఇట్లా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కదా. సో అందరూ వర్క్ చేసుకునే వాళ్ళే. సో మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా, వర్క్ వెళ్ళే వాళ్ళకు. మాకు కూడా ఇబ్బంది, ఇప్పుడు లేట్ వెళ్ళాల్సి వస్తుంది. సో అది ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అట్లా అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణ నేపథ్యంలో మనకు గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఇబ్బందులు ఏమన్నా మీరు అనుకుంటున్నారు? మేబీ చెప్పలేమండి. ఎందుకంటే పైనుంచి వాళ్ళైతే ఏం లేదు, గ్యాస్ షార్టేజ్ అనేది ఏం లేదు అని అంటున్నారు. మరి ఇంత లైన్ ఎందుకు ఉంది, మరి వాళ్ళే చెప్పాలి సమాధానం. ఎందుకంటే అది మనకు తెలియని విషయం. అట్లా మరోవైపు చూడొచ్చు, ఇక్కడ మరికొంతమంది క్యూ లైన్లో ఉన్న పరిస్థితి ఉంది. వీరిని అడుగుదాం. చెప్పండి, ఎంతసేపు అయింది క్యూ లైన్లో ఉంది? దాదాపు 1.5 hours అయింది. నిన్న వచ్చాము, ఈరోజు రమ్మంటే ఇప్పుడు మార్నింగ్ 8:30 నుంచి చాలామంది, 8 o'clock నుంచి చాలామంది ఉండే. అతను 9 o'clock తీయాల్సింది 10కు తీశాడు, లేకపోతే ఇంతవరకు ఉండకపోతుండే. డొమెస్టిక్కి ఏమి ఇబ్బంది లేదు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని అంటున్నారు. బట్ ఆన్లైన్లో బుకింగ్ కావడం లేదు. ఆఫ్లైన్లో అంటే ఇదంతా లైను ఇబ్బంది అవుతున్నది. అట్లా కమర్షియల్కి ఏమో ఇబ్బంది అన్నట్టు తెలుస్తున్నది, కానీ మనకు డొమెస్టిక్ ఏమి ఇబ్బంది లేదు.
గ్యాస్ రేట్ కూడా కొద్దిగా పెరిగింది, 60 రూపాయలు పెరిగింది, 990 అంటున్నాడు. అది మీరు చెప్పండి ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి గంటన్నర అయిందండి. ఏంది అసలు పరిస్థితి ఏంది, ఏమనుకుంటున్నారు? ఏం పరిస్థితి ఏం లేదు, వాళ్ళు ఆన్లైన్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఆన్లైన్లో బుక్ కాకపోతే డైరెక్ట్ ఇప్పుడు ఈ రోజు డేట్లలో ఇమ్మీడియట్ ఇచ్చేస్తున్నారు. సిలిండర్ ఫ్రీ ఉంది అంతే తప్ప ఇంకేం టెన్షన్ లేదు. అట్లా మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఏదైతే యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశం మీద మేము క్యూ లైన్లో పట్టాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్లో బుకింగ్ కావడం లేదు, అందుకే ఇక్కడ క్యూ లైన్లో వచ్చి పడుతున్నామని చెప్తున్నారు. గతంలో అయితే ఎప్పుడు చూసినా ఆన్లైన్లో బుకింగ్ అయ్యేది, ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ కాకపోవడంతో మేము ఉదయం నుండి ఇక్కడ క్యూ నిల్చున్నాము. దీనివల్ల మనకు ఇబ్బందులు. అయితే మరోవైపు యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లలో మా నిర్వహణ భారం అవుతుంది. కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని చెప్పి హోటళ్లు బంద్ చేసిన పరిస్థితి. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాకు ఎక్కడ సిలిండర్ దొరకదో అనే కోణంలో కూడా చాలామంది క్యూ లైన్లు పట్టిన పరిస్థితి ఉంది. ఓవైపు ఆన్లైన్లో బుకింగ్ కాకపోవడం, రెగ్యులర్గా రోజువారీగా సుమారు 500 ఆన్లైన్లో బుకింగ్ అయ్యేది. కానీ ఈరోజు గత 2-3 రోజుల నుంచి 2000కు పైగా బుకింగ్లు అవుతున్నాయి. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి క్యూ లైన్లో నిల్చున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.